పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రిలీజ్ పైన డిస్కషన్స్ మళ్లీ స్టార్ట్ అయ్యాయి. శివరాత్రికి వస్తుందని కొందరు, లేదు సమ్మర్ కి పక్కా అని మరికొందరు బెట్టింగ్స్ కూడా వేసుకుంటున్నారు. అసలు ఆల్ ఆఫ్ సడన్ గా పవర్ స్టార్ మూవీ విడుదలపై ఈ చర్చ ఎందుకు జరుగుతోంది? సమ్మర్ కాదు పక్కా శివరాత్రికే అని ఎలా డిసైడ్ అవుతున్నారు? ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు హరీష్ శంకర్. ప్రెజెంట్ సినిమాకి సంబంధించిన ఫైనల్ షెడ్యూల్ షూట్ జరుగుతుందని ట్వీట్ చేశారు. రీసెంట్ గా సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న రాశి ఖన్నా కూడా తన పోర్షన్ షూట్ పూర్తయిందని అప్డేట్ ఇచ్చారు. దీంతో ఉస్తాద్ భగత్ సింగ్ ని డైరెక్టర్ హరీష్ శంకర్ జెట్ స్పీడ్ లో పూర్తి చేస్తుండడం, సినిమాలోని యాక్టర్స్ కి సంబంధించిన పోర్షన్ కంప్లీట్ చేస్తుండడంతో ఉస్తాద్ రిలీజ్ పై డిస్కషన్స్ మొదలుపెట్టారు పవన్ అభిమానులు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా స్పీడ్ చూస్తుంటే ఈ మంత్ ఎండింగ్ కే ప్యాకప్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఎలాగూ మూవీ కంప్లీట్ స్టేజ్ కి రావడంతో డైరెక్టర్ హరీష్ ప్రమోషన్స్ పై ఫోకస్ పెట్టే అవకాశం ఉంది. ఆల్రెడీ దేఖే లెంగే సాలా సాంగ్ తో ప్రమోషన్స్ మొదలుపెట్టిన హరీష్ శంకర్ న్యూ ఇయర్ కి గిఫ్ట్ గా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారా అన్న నెక్స్ట్ లెవెల్ క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు. ఉస్తాద్ సినిమా విషయంలో హరీష్ శంకర్ దూకుడు మీదున్నారు. దీంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ అంతే ఫాస్ట్ గా కంప్లీట్ చేసుకుని పవన్ కళ్యాణ్ సినిమా ఫిబ్రవరిలో థియేటర్స్ లోకి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదంటున్నారు జనాలు. దీంతో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా సమ్మర్ లో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని జరిగిన ప్రచారం కాస్త ఇప్పుడు ఫిబ్రవరిలో శివరాత్రి కానుకగా థియేటర్స్ లోకి వస్తుందని ఫిక్స్ అయ్యారు ఫ్యాన్స్. మరి బాక్స్ ఆఫీస్ లెక్కల్ని సరిచేయడానికి ఉస్తాద్ శివరాత్రికి వస్తారో లేక సమ్మర్ లో ఎంట్రీ ఇస్తారో వెయిట్ అండ్ సీ.